హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లిక్తా వ్లాగ్స్. ఇప్పుడైతే మీ ముందుకి సాంబార్ రెసిపీ అయితే తెచ్చేసాను. సింపుల్గా ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వచ్చినా, లేదు మనం ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో ఏదైనా కర్రీ ఉండాలి కదా రైస్తో తినడానికి. సో దట్ ఇదైతే సింపుల్గా అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇదైతే మా మమ్మీ స్టైల్లో అయితే కుక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు కుక్కర్లో వేసి ఉడికిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఆ రెండు చేసుకొని ఉంటే ప్రాసెస్ అయితే ఈజీ. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీరా వేసి ఫ్రై అవనిచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అండ్ వెజ్జెస్ ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసి పసుపు వేసి మగ్గనిచ్చేయాలి. అవన్నీ మగ్గాక ప్యూరీ చేసిన కందిపప్పు పేస్ట్ ఉండలు లేకుండా నీట్గా తగినన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి, చింతపండు పులుసు కూడా పోసుకోవాలి దానిలో. ఇవన్నీ వేసి కొద్ది షుగర్ వేసి మూత పెట్టేసి ఒక 2 స్మాష్ చేసేసి వాటర్ పోయాలి. ఇట్లా మూత అయితే పెట్టేసి పొంగులు రానిచ్చి నూనె తేలుకున్నాక ఆపేస్తే అవి తినేస్తే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.